65 మిలియన్ ఇయర్స్ ముందు ఒక కొండంత సైజులో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ 65,000 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి భూమిని ఢీకొట్టింది. ఇది ఒక 100 మిలియన్ టీఎన్టీ పవర్ని రిలీజ్ చేసింది. ఇంకొంచెం బాగా అర్థమవ్వాలి అంటే హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ. ఈ ఒక్క ఆస్ట్రాయిడ్తో భూమి మీద ఉన్న 80% మంది జీవాలు అంతమైపోయాయి. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. స్టీఫెన్ హాకింగ్ రాసిన ఆఖరి పుస్తకంలో ఇలా ఉంది: మనల్ని ఏదైనా అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకునే శక్తి ఉండవచ్చు, కానీ ఆస్ట్రాయిడ్ అటాక్ చేస్తే మాత్రం దానికి కౌంటర్ అటాక్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. భూమి మీద అతిపెద్ద ఆస్ట్రాయిడ్ కొలిజన్ 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది అని చెప్పా కదా. అయితే రీసెంట్గా నాసాలోని శాస్త్రవేత్తలు 2038లో భూమిని ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొనబోతుందని, ప్రపంచం అంతమవబోతుందని చెప్పారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఈ 2038లో వచ్చే ఆస్ట్రాయిడ్ హిరోషిమా మరియు నాగసాకి మీద వేసిన బాంబు కన్నా మిలియన్ టైమ్స్ ఎక్కువ శక్తిని చూపిస్తుంది. ఎప్పుడైతే అది భూమిని ఢీకొంటుందో 100 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడి మనల్ని ముంచేస్తాయి. సో ఈ రోజు వీడియోలో నిజంగా 2038లో మన భూమి అంతం అవ్వబోతుందా అనేది చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2012లో ఆస్ట్రోనామర్స్ ఒక ఆస్ట్రాయిడ్ని కనుగొన్నారు. అయితే వచ్చే 40 సంవత్సరాల్లో అది భూమి మీద పడడానికి కేవలం 1% అవకాశం మాత్రమే ఉంది అని అనుకున్నారు. అయితే 2013లో అది భూమికి దగ్గరగా వచ్చింది. అది ఫిబ్రవరి 2013 డుండే అనే ఆస్ట్రాయిడ్ భూమికి కేవలం 28,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళింది. అయితే ఈ సంఘటన జరగక 16 గంటల ముందే భూమి మీదకి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది. ఫిబ్రవరి 15, 2013 ఉదయం 20 మీటర్ల వెడల్పు ఉన్న ఒక మెటీరాయిడ్ రష్యాలోకి ఎంటర్ అయింది. అయితే అదృష్టం శాతం అది భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులోనే పేలుడు జరిగి అక్కడే అంతమైపోయింది. అక్కడుండే ప్రజలకి సూర్యుడు వాళ్ళ వైపు వస్తున్న ఫీలింగ్ కలిగిందంట. ఒకవేళ ఈ 20 అడుగుల మెటీరాయిడ్ భూమిని ఢీకొంటే హిరోషిమా మీద పడిన అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ని చూపించేది. 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిన ఈ మెటీరాయిడ్ వల్ల 15,000 మందికి గాయాలయ్యాయి. 3,600 మంది ఇళ్ల యొక్క కిటికీలు విరిగిపోయాయి. ఇక్కడ సమస్య ఏమిటి అంటే సైంటిస్టులు అందరూ డుండే ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేయగలిగారు. కానీ ఒక మెటీరాయిడ్ వచ్చి భూమి మీద పడుతుంది అని ఎవ్వరూ అది వచ్చే వరకు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మన భూమి మీద ఉన్న జీవాల్ని అంతం చేయాలి అంటే ఎంత పెద్ద ఆస్ట్రాయిడ్ ఉండాలో చూద్దాం. మొదటిగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఒక్కోటి కంపేర్ చేస్తూ వెళ్దాం. ఉదాహరణకి ఒక కార్ సైజులో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది అని అనుకుందాం. అయితే ఇది మన మీద ఎలాంటి ఎఫెక్ట్ని చూపించదు. మన భూమి యొక్క అట్మాస్ఫియర్లోనే ఇది కాలిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నంత ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొంటే మీకు ఒక పెద్ద పేలుడు శబ్దం ఏర్పడుతుంది. అయితే మన భూమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇలాంటి పెద్ద ఆస్ట్రాయిడ్స్ని కూడా మన అట్మాస్ఫియర్ చాలా వరకు మనకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది. ఇప్పుడు అసలైన సమస్యకు వద్దాం. ఒకవేళ 1 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఆస్ట్రాయిడ్ ఢీకొంటే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ 1000 అడుగుల వెడల్పులో ఉన్న ఆస్ట్రాయిడ్ కానీ భూమిని ఢీకొంటే అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటివి అప్రాక్సిమేట్గా 6 మిలియన్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈ సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్ 75,000 మెగాటన్స్ ఆఫ్ టీఎన్టీ పవర్తో భూమికి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే భూమికి 50 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆస్ట్రాయిడ్ వస్తుందో అది ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం మొదలవుతుంది. అలా ఇది ఎక్కడైతే పడుతుందో అక్కడ భూమి 700 అడుగుల లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి 8 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అది భూమిని షేక్ చేస్తుంది. ఆకాశం నుంచి పెద్ద పెద్ద అగ్నిరాళ్ళు వర్షంలా పడతాయి. ఆ ఆస్ట్రాయిడ్ పడిన 30 సెకండ్స్ ఎయిర్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇది కేవలం 1 కిలోమీటర్ సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్ ఢీకొంటే మాత్రమే. అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ గురించి చెప్పబోతున్నా. ఆస్ట్రాయిడ్ పేరు ఎపోఫిస్. అది జూలై 1994 సంవత్సరంలో ఒక తోకచుక్క వెళ్ళి జూపిటర్ మీద క్రాష్ అయింది. అయితే ఆ చిన్న తోకచుక్క ఎంత ప్రభావం చూపించింది అంటే జూపిటర్ మీద టెంపరేచర్ 30,000 డిగ్రీ సెల్సియస్కి చేరుకుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు గమనించారు. ఒక చిన్న తోకచుక్క ఇంత ప్రభావాన్ని చూపిస్తుందా అని పరిశోధకులు నియోస్ మీద పరిశోధన చేయటం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎప్పుడో లక్షల సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఏదైనా గ్రహాల మీద పడతాయి అనుకునేవాళ్ళు. కానీ ఈ ఒక్క సంఘటనతో అది ఎప్పుడైనా జరగవచ్చు అని నియోస్ అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్
అంటే భూమికి దగ్గరగా ఉండేవి అని అర్థం. అలా నాసా మరియు మిగిలిన స్పేస్ ఆర్గనైజేషన్స్ కలిసి భూమికి ఏదైనా ప్రమాదకరమైనవి స్పేస్లో ఉన్నాయా అని పరిశోధనలు చేస్తుండగా 2008లో వాళ్ళకి ఒక విషయం తెలిసింది. అదేంటంటే భూమికి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్స్లో 90% 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ సైజులో ఉండే ఆస్ట్రాయిడ్సే ఉన్నాయంట. అప్పుడు కేవలం వీటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి ప్రపంచంలో నలుమూలలా కొన్ని కేంద్రాలని నిర్మించారు. అలాంటిది ఒకటే KITT పీక్ నేషనల్ అబ్జర్వేటరీ. ఇది అమెరికాలోని ఆరిజోనాలో ఉంది. అది జూన్ 19, 2004 రాయ్ టక్కర్, డేవిడ్ జే అండ్ బర్నార్డీ అనే ముగ్గురు రీసెర్చర్స్ ఎప్పటిలాగానే నియోస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళకి టెలిస్కోప్లో ఏదో చిన్నగా ఒకటి కనపడింది. అప్పుడు వాళ్ళు ఆ ఆస్ట్రాయిడ్ యొక్క ట్రెజెక్టరీని క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి అది ఫ్యూచర్లో ఎక్కడికి ప్రయాణిస్తుందో అనేది అంచనా వేశారు. అయితే ఆ క్యాల్కులేషన్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. 300 మీటర్స్ డయామీటర్ ఉన్న ఆ ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029లో భూమి మీద క్రాష్ అవబోతుంది అని తెలిసింది. అయితే ఇది డైనోసార్లని చంపినంత పెద్ద ఆస్ట్రాయిడ్ అయితే కాదు, కానీ ఒక ఖండాన్ని అయితే సునాయాసంగా నాశనం చేయగలదు. అప్పుడు మిగిలిన శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి పరిశోధనలు మొదలు పెట్టారు. అప్పుడు మిగిలిన శాస్త్రవేత్తలకు కూడా ఇది 2029లో భూమి మీద క్రాష్ అవబోతుంది అని తెలిసి దీనికి 99942 అనే పేరు పెట్టారు. అలా దీన్ని మొదట కనిపెట్టిన శాస్త్రవేత్తలు అపోఫిస్ అని పిలవడం మొదలుపెట్టారు. అపోఫిస్ అంటే గ్రీక్లో ఒక రాక్షస పాము అనే అర్థం. అయితే ఈ పేరు మీద ఇంకా కొన్ని థియరీస్ ఉన్నాయి, బట్ ఎక్కువ మంది గ్రీక్ మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని చెప్తారు. ఈ వార్త అప్పట్లోనే బాగా వైరల్ అయింది. దీని మీద ఇంకా పరిశోధన చేద్దామని అనుకున్నారు, కానీ అది సడన్గా 2 రోజులకే మాయమైపోయింది. అది డిసెంబర్ 18, 2004 ఆస్ట్రేలియాకి చెందిన గార్డన్ గార్డ్ అనే శాస్త్రవేత్తకి మళ్ళీ ఈ అపోఫిస్ కనిపించింది. అయితే మళ్ళీ దాని వేగాన్ని, కదిలే దిశని క్యాల్కులేట్ చేస్తే అది 2029లో భూమిని ఢీకొనే ఛాన్స్ కేవలం 2.7% మాత్రమే అని తెలిసింది. అయితే 2029లో ఇది భూమికి దగ్గరగా వెళ్తుంది అని పరిశోధకులు చెప్తున్నారు. దీన్ని టోర్నో స్కేల్ 4గా పేర్కొన్నారు. టోర్నో స్కేల్ అంటే ఇప్పుడు ఎక్కడైనా భూకంపం వస్తే అది ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుందో లెక్క పెడతారు. అదేవిధంగా ఒక ఆస్ట్రాయిడ్ ఎంత డ్యామేజ్ చేయగలదు అని టోర్నో స్కేల్ని బట్టి చెప్తారు. ఉదాహరణకి ఒక ఆస్ట్రాయిడ్ యొక్క టోర్నో స్కేల్ వాల్యూ 0 ఉంటే ఆ ఆస్ట్రాయిడ్ వల్ల మన భూమికి ఎలాంటి నష్టం ఉండదు అని అర్థం. అలా సంఖ్య పెరుగుతున్న కొద్దీ భూమికి ఆపద పెరుగుతుంది. 2 to 4 మధ్యలో ఉంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని అర్థం. 5 to 7 మధ్యలో ఉంటే భూమికి చాలా ప్రమాదకరం అని అర్థం. అదే 8 టోర్నో ఉంటే దాదాపు అది ఎక్కడ పడిందో చుట్టుపక్కల 1000 కిలోమీటర్స్ వరకు ఏది మిగలదు. అదే 10 అయితే భూమి మీద ఉన్న జీవాలు అన్నీ ఇంకా అంతమైపోతాయి. ఎఫోసిస్కి టోర్నో స్కేల్ కేవలం 4 మాత్రమే ఉంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఎఫోసిస్ యొక్క టోర్నో స్కేల్ 0కు వచ్చేసింది. అయితే ఎఫోసిస్ 2029లో భూమికి దగ్గరగా వస్తుంది. అంతేకాని వచ్చే 100 సంవత్సరాల్లో ఇది భూమిని ఢీకొనదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భూమికి దగ్గరగా అంటే మీరు 100 మీటర్లో లేదా 200 మీటర్లో అని అనుకుంటున్నారేమో. భూమికి దగ్గరగా వస్తుంది అంటే అది భూమి నుండి 1.3 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ కన్నా తక్కువ దూరంలో ఉంది అని అర్థం. 1.3 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అని అర్థం. సో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఎఫోసిస్ కన్నా పెద్దవి కొన్ని వందల ఆస్ట్రాయిడ్స్ నియోస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మనం సేఫ్గా ఉన్నామా లేదా? ఒక ఆస్ట్రాయిడ్ మనల్ని ఢీకొనడానికి వస్తే మనం ఏం చేయగలమో చూద్దాం. దీనికి మనం 3 మార్గాలు యూజ్ చేయగలం. మొదటిగా దాని దారి మళ్లించడం, రెండోది భూమికి దాన్ని దూరంగా పంపించడం, మూడోది న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగించి దాన్ని నాశనం చేయడం. మొదటిగా ఒక వేగంగా కదిలే ఆబ్జెక్ట్ని పంపించి ఆ ఆబ్జెక్ట్తో ఆస్ట్రాయిడ్ దారి మళ్లించడం, రెండోది బాగా గ్రావిటీ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసి దాని ద్వారా ఆ ఆస్ట్రాయిడ్ని భూమికి దూరంగా తీసుకొని వెళ్ళడం, ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు. మూడోది న్యూక్లియర్ ఆయుధాలతో దాడి చేయడం. వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ కొంతమంది ఇదే బెస్ట్ వే అని కూడా చెప్తారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే న్యూక్లియర్ బాంబులని ఆస్ట్రాయిడ్కి దగ్గరలో పేల్చగలిగితే అప్పుడు ఆ పవర్కి ఆస్ట్రాయిడ్ చిన్న చిన్న పీసెస్గా మారి భూమి మీద తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని కొంతమంది చెప్తుంటారు. అయితే ఈ 3 విధానాల్లో ఏది మీకు బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా రీసెంట్గా వైరల్ అవుతున్న పోస్ట్ విషయానికి వస్తే ఇది ఒక ఫేక్ పోస్ట్. యాక్చువల్లీ నాసా ఒక హైపోథెటికల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. అంటే ఒకవేళ ఇలా జరిగితే మన ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలి అనే ఒక డ్రిల్ లాంటిది.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.